ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అనే పేరు ఎలా వచ్చింది, క్రాన్స్ డిసీజ్ అనే పేరు ఎలా వచ్చింది, అల్సరేటివ్ డిసీజ్ అనే పేరు ఎలా వచ్చింది, రుమాటైడ్ ఆర్థరైటిస్ అనే పేరు ఎలా వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే ఏంటంటే, మనకి మేలు చేసే కణాలు మన శరీరంలో ఉంటాయి. అయితే ఆ మేలు చేసే కణాల వల్ల ఉపయోగం మనకి ఏంది అంటే, అన్యాయం చేసే వైరస్ మన శరీరంలో జొరబడ్డప్పుడు ఆ మేలు చేసే కణాలు ఏంటంటే ఆ అన్యాయం చేసే వైరస్ మీద దాడి చేసి వాటిని చంపేస్తుంది. అంటే మనకు మేలు చేసే కణాలు మన శరీరంలో ఉండి మన శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి. అయితే మనకు అన్యాయం చేసే కణాలు ఎప్పుడైతే శరీరంలోకి జొరబడ్డప్పుడు వెంటనే వాటి మీద దాడి చేసి వాటిని చంపేస్తాయి. దీన్ని ఆటో చంపేస్తాయి. అయితే అంతటితో ఆగక మరి ఆ మేలు చేసే కణాలు ఏంటంటే మనకు అన్యాయం చేసే కణాలని కన్ఫ్యూజ్ అయ్యి మనకి మేలు చేసే కణాలను కూడా చంపేస్తుంది అనమాట. అప్పుడు దాన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని అంటారు. అయితే ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటే మనకు మేలు చేసే కణాలు అన్యాయం చేసే కణాలను చంపి తర్వాత మనకు మేలు చేసే కణాలను కూడా చంపటాన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అని అంటారు. అయితే మనకి ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటంటే, క్రాన్స్ని పేగు పూయటాన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. పేగు మీద బెజ్జాలు పట్టాన్ని క్రాన్స్ డిసీజ్ అని కూడా అంటారు. దాన్నే క్రాన్స్ డిసీజ్ని ఆల్సరేటివ్ డిసీజ్ అని కూడా అంటారు. అయితే క్రాన్స్ డిసీజ్లో లక్షణాలు ఎలా ఉంటాయంటే, పొట్టనొప్పి వస్తుంది, వాంతులు అవుతాయి, వికారం ఉంటుంది. అయితే మరి వాంతులు ఉంటాయి, పొట్టనొప్పి ఉంటుంది, వికారం ఉంటుంది, మోషన్స్ అవుతాయి, జ్వరం ఉంటుంది. జ్వరం ఎప్పుడు చూసినా వందే ఉంటుంది. అయితే మోషన్స్ అనేది లూజ్ మోషన్స్ అయ్యి బాగా ఎక్కువ కాలం దీర్ఘకాలం అయ్యి మనిషిని పట్టి పీడిస్తాయి, ఆకలి పోయేటట్టుగా చేసి మనిషి తగ్గిపోతుంది. దీన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. అయితే క్రాన్స్ డిసీజ్నే ఆల్సరేటివ్ డిసీజ్ అంటారు. అది క్రాన్స్ డిసీజ్ అంటే ఏంది, పేగుమేన పూత రావడం, పేగుమేన పుళ్ళు పట్టాన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. అయితే క్రాన్స్ డిసీజ్లో లూజ్ మోషన్స్ అవుతాయి, అది ఆల్సరేటివ్ డిసీజ్లో బంక మోషన్స్ అవుతాయి. అది సేమ్ క్రాన్స్ డిసీజ్ ఏ లక్షణాలు ఉంటాయో ఆల్సరేటివ్ డిసీజ్లో కూడా ఆ లక్షణాలే ఉంటాయి. అయితే ఈ క్రాన్స్ డిసీజ్ అనే పేరు ఎలా వచ్చిందంటే, మనకి మేలు చేసే కణాలు అనేవి ఉంటాయి అన్నాం కదా, అన్యాయం చేసే కణాలను చంపి అట్టాగే కన్ఫ్యూజ్ అయ్యి మనకి మేలు చేసే కణాలను కూడా చంపేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. అప్పుడు ఈ దినచర్య అనేది పెద్ద పేగు మీద జరిగితే దాన్ని క్రాన్స్ డిసీజ్ అంటారు. అదే చిన్న పేగుల మీద జరిగితే దాన్ని ఆల్సరేటివ్ డిసీజ్ అంటారు. అదే కీళ్ళ మీద జరిగితే రుమాటైడ్ ఆర్థరైటిస్ అని కూడా అంటారు. ఈ విధంగా క్రాన్స్ డిసీజ్ పేరు వచ్చింది, ఆల్సరేటివ్ డిసీజ్ పేరు వచ్చింది, రుమాటైడ్ ఆర్థరైటిస్ అనే పేరు ఈ విధంగా మనకి రావటం అనేది జరిగింది. ఇది క్రాన్స్ డిసీజ్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.